మార్కెట్ లో థౌజండ్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, బట్ ప్రాఫిట్ ఇచ్చేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలో తెలియక టైం వేస్ట్ చేస్తున్నారా? స్టాప్. మీరు చేయాల్సిందే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. షేర్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ప్రాఫిట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో జస్ట్ ఒక్క టూల్ యూస్ చేసుకొని మీ షేర్స్ రిలేటెడ్ కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, వెదర్ టు బై దట్ షేర్ ఆర్ నాట్, దీని యొక్క పీర్ కంపారిజన్, రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్, ఇట్లా మీరు ఒక షేర్ ని పర్చేస్ చేసే ముందు కంప్లీట్ స్టాక్ అనాలిసిస్ ని తెలుసుకోవచ్చు. సో ఈ స్టాక్ అనాలిసిస్ కోసం మీరు డిఫరెంట్ సోర్సెస్ ని సర్చ్ చేసి మీ టైం ని వేస్ట్ చేసుకోకండి. ఆల్సో సబ్స్క్రిప్షన్ చేసి మీ మనీని కూడా వేస్ట్ చేసుకోకండి. జస్ట్ ఈ సింగిల్ టూల్ ని యూజ్ చేసుకొని కంప్లీట్ స్టాక్ అనాలిసిస్ ని ఎట్లా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్ ఎగ్జాంపుల్స్, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్సో నేను పర్సనల్ గా యూజ్ చేసే ప్రాంప్ట్ ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో సేమ్ ప్రాంప్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో సేమ్ ప్రాసెస్ ని మీ యొక్క సిస్టమ్ లో గానీ మొబైల్ లో గానీ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా ఏ మాత్రం లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆల్సో ఈ స్టాక్ అనాలిసిస్ కోసం నేను ప్రీవియస్ గా డిఫరెంట్ టూల్స్ ని ట్రై చేశాను, లైక్ చాట్‌జిపిటి, జెమినై, పర్ప్లెక్సిటీ, ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఏది ట్రై చేసినా సరే నాకు కావాల్సినట్లుగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాలేదు అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయలేదు. సో ఐ యూస్డ్ క్లౌడ్ ఫర్ దిస్ అండ్ రిజల్ట్స్ అనేవి చాలా డీటెయిల్ గా ఇచ్చింది అండ్ యాక్యురసీ మెయింటైన్ చేసింది. సో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను కదా, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నేను ప్రొవైడ్ చేసిన ఈ డాక్యుమెంట్ లోకి వెళ్ళి కంప్లీట్ 15 పేజెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాపీ చేసుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్ లింక్ ని కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. సో మీరు కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ నేను ఇదంతా కూడా కాపీ చేసుకుంటున్నా. అండ్ కాపీ చేసుకున్న తర్వాత క్లౌడ్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ క్లౌడ్ ని మీరు ఓపెన్ చేయడానికి జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి క్లౌడ్ ని సర్చ్ చేసినట్లయితే ఇట్లా క్లౌడ్ మీకు ఓపెన్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు మీ మొబైల్లో యూజ్ చేస్తున్నట్లయితే ఇట్లా డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ లో అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ క్లౌడ్ ని డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. బికాస్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ క్లియర్ గా యాప్ లో ఉంటుంది అండ్ ఆల్సో మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. బికాస్ యాప్ లో మొత్తం మీకు ప్రతిసారి కావాల్సినప్పుడల్లా అక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క టైం వేస్ట్ కూడా అవ్వదు. అండ్ ఆల్సో ఈ క్లౌడ్ ని మీ యొక్క డెస్క్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవడం కోసం జస్ట్ క్రోమ్ కి వెళ్ళి క్లౌడ్ డౌన్లోడ్ ఫర్ డెస్క్టాప్ అని సర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ క్లౌడ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లౌడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, డెస్క్టాప్ అండ్ మొబైల్. సో దీని ప్రకారం మీరు క్లౌడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. బికాస్ క్లౌడ్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది అండ్ మీకు కావాల్సినప్పుడల్లా రీసెర్చ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్లా క్లౌడ్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్లౌడ్ని ఓపెన్ చేయండి. అండ్ క్లౌడ్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ టైం కనుక క్లౌడ్ యూస్ చేస్తున్నట్లయితే మీ యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాలి. సో ఇట్లా లాగిన్ అయిన తర్వాత నేను క్లౌడ్ చాట్ యాప్ని యూస్ చేస్తున్నాను అండ్ ఇదే ప్రాసెస్ మీరు మీ మొబైల్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో క్లౌడ్ చాట్ వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ బట్ లిమిటెడ్ టోకెన్స్ ఉంటాయి. సో నేను ప్రీవియస్ గా ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇట్లా మీరు పేస్ట్ చేసిన తర్వాత మీరు మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి మీరు ఏ మోడల్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ మోడల్స్ అన్ని కూడా క్లౌడ్ వాళ్ళవే. సో ఇక్కడ సోనెట్ 4.6 వచ్చేసరికి ఎక్స్టెండెడ్ మోడల్, అంటే డీప్ రీసెర్చ్ చేస్తుంది. బట్ ఈ సోనెట్ 4.6 వచ్చేసరికి ఓన్లీ పెయిడ్ వర్షన్స్ వాళ్ళకే ఉంటుంది అండ్ ఫ్రీ వర్షన్స్ కి వచ్చేసరికి హైకు 4.5 ఉంటుంది. సో మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్టెండెడ్ థింకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అంటే థింక్ లాంగర్ ఫర్ కాంప్లెక్స్ టాస్క్, ఇంకా లాంగర్గా థింక్ చేసి మీకు యాక్యురేట్ రిజల్ట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఎక్స్టెండెడ్ థింకింగ్ మోడల్ని ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇంకా మోర్ మోడల్స్ కావాలనుకుంటే మోర్ మోడల్స్లోకి వెళ్తే ఓపస్ 4.5, ఓపస్ 3, సోనెట్ 4.5 ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ మోడల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్స్టెండెడ్ థింకింగ్ని ఎనేబుల్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీకు జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ చాలా లాంగ్ డాక్యుమెంట్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ని ఈ ఒక్క సింగిల్ ప్రాంప్ట్ లో ప్రొవైడ్ చేశాను. లైక్ కంప్లీట్ స్టాక్ అనాలిసిస్ మొత్తం కూడా మనకి ప్రొవైడ్ చేసి ఇచ్చేటట్లు ఈ సింగిల్ ప్రాంప్ట్ లో ప్రొవైడ్ చేశాను. సో అందుకే ఇది కంప్లీట్ రీసెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి జస్ట్ కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఇట్లా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది మనల్ని రివర్స్ లో క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఫస్ట్ ఏం అడుగుతుంది, విచ్ స్టాక్, అంటే మీరు ఏ స్టాక్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయాలి
చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఆల్సో ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అంటే మీరు హౌ మెనీ ఇయర్స్ ఆర్ యూ ప్లానింగ్ టు స్టే ఇన్వెస్టెడ్, లైక్ మీరు ఎన్ని ఇయర్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, 3 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్సా, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అడుగుతుంది. అదే కనుక మీరు ట్రేడింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్ని కనుక ప్రొవైడ్ చేసినట్లయితే సో ట్రేడింగ్ రిలేటెడ్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి నేను CDSL స్టాక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో CDSL అని ఇచ్చాను అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను CDSL 5 ఇయర్స్ అని ప్రొవైడ్ చేశాను కదా, దీని ప్రకారం లెట్ మీ రీసెర్చ్ CDSL థరోలీ బిఫోర్ బిల్డింగ్ యువర్ రిపోర్ట్. సో మనకి రిపోర్ట్ ఇచ్చే ముందు ఇది మొత్తం CDSL రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ని తీసుకొని తరోగా ప్లాన్ చేసి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి యాక్యురేట్ రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసి ఇస్తుంది. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తారు కదా స్టాక్ అనాలిసిస్ చేసుకోవడానికి, అండ్ న్యూస్ చదువుతారు, న్యూస్ ఛానల్స్ చూస్తారు, ఇట్లా డిఫరెంట్ టూల్స్ యూస్ చేయకుండా సింపుల్గా ఈ ఒక్క టూల్లో ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఇదే స్టెప్ మీరు ఏ షేర్స్ కొనాలన్నా సరే ఇదే స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. ఆల్సో మీరు ఒక్క స్టాక్ గురించి కాదు ఒకేసారి డిఫరెంట్ షేర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో మీరు డాక్యుమెంట్లో జస్ట్ మోడిఫై చేయండి, నాట్ వన్ షేర్, ఐ వాంట్ డిఫరెంట్ షేర్స్ కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయండి. సో దట్ అన్ని షేర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని షేర్స్ అయితే కావాలో వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకేసారి ప్రొవైడ్ చేస్తే మొత్తం ఇది డీప్ డీబగ్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత CDSL యొక్క కంప్లీట్ స్టాక్ అనాలిసిస్ని ఇక్కడ నాకు ప్రొవైడ్ చేసింది. దాని యొక్క గ్రోత్, వాల్యుయేషన్, హెల్త్, రిటర్న్, స్పీడ్స్, ఓనర్షిప్ ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసింది. ఆల్సో దీన్ని ఇంకా నేను క్లియర్గా చూడడానికి ఇక్కడ మనకి సఫారీ ఆప్షన్, క్రోమ్ ఆప్షన్ కావాలనుకుంటే క్రోమ్లో కూడా మనకి డీటెయిల్గా ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఏఐని యూస్ చేసుకొని ఇట్లా స్టాక్ అనాలిసిస్ అనే కాదు మీ ఓన్గా ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసుకొని ఇది మీకు స్టాక్ అనాలిసిస్ని పిక్ చేసేటట్లు కానీ డైలీ మార్కెట్ ట్రెండ్స్ని మీకు మెయిల్ సెండ్ చేయటం కానీ ఆర్ ఎల్స్ మీ యొక్క మెసేజెస్కి సెండ్ చేయటం కానీ ఆర్ మీ బదులు ఇదే ట్రేడింగ్ చేసేటట్లు ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవటం కానీ అండ్ ఇదనే కాదు మీ జాబ్స్ రిలేటెడ్ కానీ మీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఆర్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఏఐ గురించి ఎట్లాంటి టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే దీని రిలేటెడ్ ఏఐ ఏజెంటిక్ మాస్టరీ కోర్స్ని నేను స్టార్ట్ చేశాను. ఈ కోర్స్లో మీకు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, దీన్ని రియల్ టైంలో మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఫ్రమ్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దీంట్లో కవర్ అయ్యే టాపిక్స్ కూడా చూపిస్తాను. ఇట్లా మీకు N8 స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, వీటిని ఎట్లా క్రియేట్ చేయాలి, మన ఓన్గా ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ అయినా చాట్ బోర్డ్స్ అయినా క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఇట్లా కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి వీడియోస్ ఉంటాయి. ఆల్సో క్లౌడ్ కంప్లీట్ గైడ్ ఉంటుంది. క్లౌడ్ని యూస్ చేసుకొని ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, క్లౌడ్ కోడ్ అంటే ఏంటి, కోవర్క్ అంటే ఏంటి, మన యొక్క మొబైల్ నుంచి సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయినా సరే ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కోర్స్లో ఉంటాయి. ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి 100% బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి 1 ఇయర్ పాటు ఎట్లాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా ఏ కొత్త టూల్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా ఇదే కోర్స్లో మీకు అప్డేట్స్ని కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీరు ప్రతి ఒక్క టెక్నాలజీ తోటి అప్ టు డేట్గా ఉండొచ్చు. ఆల్సో మీకు కోర్స్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్గా మీరు నాకే కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కంప్లీట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో కోర్స్ ప్రెసెంట్ 50% ఆఫర్ ప్రైస్లో ఉంది. ఇది ఇంకా ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది విత్ ఓన్లీ 6 మంత్స్ అప్డేట్స్. ప్రెసెంట్ అయితే మీకు 1 ఇయర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే ఈ యొక్క కోర్స్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆల్సో కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ అండ్ ఏజెంట్స్ బై యువర్ ఓన్. సో దీనివల్ల స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ విత్ హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో జాబ్స్లో వచ్చేసరికి మీకు హైక్ వస్తుంది. ఆల్సో మీరు కంప్లీట్గా ఈ ఏఐ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్ జాబ్ రోల్కి షిఫ్ట్ అవ్వచ్చు. బికాస్ ప్రెసెంట్ ఏఐ అనేది ట్రెండింగ్ అండ్ ఈ ఏఐలోనే హైయెస్ట్ డిమాండెడ్ స్కిల్ వచ్చేసరికి ఏఐ ఆటోమేషన్ అనమాట. సో ఈ స్కిల్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే ది బెస్ట్ పొజిషన్లో మీరు ఉంటారు. అండ్ అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకోవచ్చు. అండ్ దీని రిలేటెడ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్లో మీకు 30+ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అనేది కోర్స్లో ప్రాక్టీస్
ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో దట్ మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ నేర్చుకొని ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆల్సో డైరెక్ట్ క్లయింట్స్ రావాలంటే మీకు ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఆల్సో ఫ్రీలాన్సింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేయాలి, క్లయింట్స్ రావాలంటే ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా కంప్లీట్ గైడ్ మీకు కోర్స్లోనే ప్రొవైడ్ చేశాను. సో కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. బట్ 50% ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫ్యూ స్లాట్స్కే ఉన్నాయి, తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో హరీ అప్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఎర్లీ అండి. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇట్లా డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ నాకు ఓపెన్ ఇన్ సఫారీ ఆప్షన్ ఇచ్చింది. మీది విండోస్ అయితే ఓపెన్ ఇన్ క్రోమ్ ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేసింది. దాని యొక్క వాల్యుయేషన్, గ్రోత్, హెల్త్, రిటర్న్స్, స్పీడ్స్, ఓనర్షిప్ అండ్ వ్యూ, ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసింది. అండ్ ప్రతి ఒక్క దాని మీద క్లిక్ చేసినట్లయితే దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేసింది. దాని యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ దీని యొక్క రిటర్న్స్ ఎట్లా ఉంటాయి, అండ్ ఆల్సో పిఈ రేషియోస్ కానీ, దీని యొక్క హెల్త్, ఇది గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేసింది. అండ్ ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే లైవ్ మెట్రిక్స్, ఇది ప్రెసెంట్ లైవ్ మెట్రిక్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంది. అండ్ ఆల్సో మొత్తం 12 కీ సెక్షన్స్ని నాకు ప్రొవైడ్ చేసింది. అండ్ సోర్సెస్ చూసారా, స్క్రీనర్ నుంచి తీసుకుంది, సిడిఎస్ఎల్ ప్రెస్ రిలీజ్ నుంచి తీసుకుంది, అండ్ ఎన్ఎస్సి నుంచి, కోటక్ నియో నుంచి, ఇండ్ మనీ నుంచి, యాహూ ఫినాన్స్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ రీసెర్చ్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని ఇది రీసెర్చ్ చేసి మొత్తాన్ని కూడా నాకు ఇక్కడే ప్రొవైడ్ చేసింది. సో మీకు అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా, డిఫరెంట్ మీరు ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, మొత్తం కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాను కదా. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఇది ఏమేమి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసింది అండ్ దీని యొక్క స్టాక్ అనాలిసిస్ ఎట్లా ఉంది, ఇది రియల్ టైమా కాదా అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ వ్యూలోకి వెళ్తున్నాను, బికాస్ దీని కంప్లీట్ వ్యూని ఇక్కడ ఇచ్చింది కాబట్టి. ఇక్కడ సిడిఎస్ఎల్ చూస్తే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అని చెప్పేసి ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్సలెంట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్సలెంట్ గా ఉందంట. అండ్ డెప్ట్ గో 0 ఉంది. అండ్ ఆల్సో కన్సిస్టెంట్ క్యాష్ జనరేషన్, సో ఇది క్యాష్ జనరేషన్ అనేది కన్సిస్టెంట్ గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లాంగ్ స్ట్రక్చరల్ గ్రోత్, అంటే దీని యొక్క గ్రోత్ అనేది లాంగ్ స్ట్రక్చరల్, అంటే మీరు దీన్ని లాంగ్ టర్మ్ కి కూడా హోల్డ్ చేసుకునేటట్లు దీని యొక్క ఫండమెంటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 24 పీక్ అండ్ మార్జిన్స్ ఆర్ అండర్ ప్రెషర్. సో ఫినాన్షియల్ ఇయర్ 24 లో దీని యొక్క మార్జిన్స్ అనేది ప్రెషర్ లో ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో సిడిఎస్ఎల్ లో 2 డిపాజిటరీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, సెబీ మ్యాండేట్. సో సెబీ మ్యాండేట్ ప్రకారం 2 డిపాజిటరీస్ ఎగ్జిస్ట్ గా ఉన్నాయి. అండ్ సిడిఎస్ఎల్ అనేది హోల్డ్స్ 80% ఆఫ్ ఆల్ రీటైల్ డిమాట్ అకౌంట్స్. సో సిడిఎస్ఎల్ అంటే డిమాట్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, వాటి యొక్క మనీ రిలేటెడ్ కాబట్టి 80% ఆఫ్ ఆల్ రీటైల్ డిమాట్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుందని ఉంది. 2025 ప్రకారం దీని యొక్క డీటెయిల్స్ ప్రకారం మనకి 17.3 crore అకౌంట్స్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇన్ని అకౌంట్స్ ని ఇది హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ గానే ఉంటాయి. అండ్ ఆల్సో దీని యొక్క క్యాపిటల్ ఎఫిషియన్సీ చూసుకుంటే ROE 33%, ROCE 42%. సో నియర్లీ డెప్ట్ ఫ్రీ, డెప్ట్ అనేది నియర్లీ ఫ్రీగా ఉంది. అండ్ 55% డివిడెండ్ పే అవుట్ మెయింటైన్ కన్సిస్టెంట్లీ. సో సిడిఎస్ఎల్ అనేది హై క్వాలిటీ కాంపౌండర్స్ లాగా హాల్ మార్క్ అనేది ఉంది అని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కిందకి వెళ్ళినట్లయితే దీని యొక్క ఆపర్చునిటీస్, రిస్క్స్ రెండు కూడా ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ ఆపర్చునిటీస్ లో చూసినట్లయితే ఇండియాస్ డిమాట్ పెనిట్రేషన్ లెస్ దాన్ 80% ఉంది. సో ఇంకా ఇది ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు వాస్ట్ ఇన్వెస్టర్ బేస్ రిమైన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. T+0 సెటిల్మెంట్ అడాప్షన్ ఉందని చెప్పేసి ఇట్లా ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో రిస్క్ చూసినట్లయితే సెబీ కుడ్ క్యాప్ ఆర్ రివైజ్ డిపాజిటరీ ఫీ స్ట్రక్చర్స్, అంటే దీని యొక్క ఫీ స్ట్రక్చర్స్ ని సెబీ అనేది చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి, అప్పుడు డైరెక్ట్ రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుందని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రిస్క్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ రెవెన్యూ అనేది సైక్లికల్ గా ఉంటుందని, అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఆర్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇట్లా రిస్క్ ని ప్రొవైడ్ చేసింది. 5 years వరకు దీని యొక్క పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎ లాంగ్ 5 term ఇన్వెస్టర్స్ సిడిఎస్ఎల్ రెగ్యులేట్ ఇండియాస్ డిమాట్ గ్రోత్. సో దీని యొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఎర్నింగ్ బేస్ కూడా బాగుంటుంది, 5 years కి ఎర్నింగ్ బేస్ కూడా బాగుంటుంది అని ప్రొవైడ్ చేశారు. అండ్ 18% రెవెన్యూ సిఐజిఆర్ సజెస్ట్ ఈపీఎస్ కుడ్ రీచ్. సో ప్రెసెంట్ వచ్చేసరికి 18% రెవెన్యూ సిఐజిఆర్ ఉంది. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇయర్ 30కి ఇది ఇంకా
ఇంక్రీజ్ అవుతుంది అని ప్రొవైడ్ చేశారు. ఆల్సో ఇక్కడ డెఫినేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నేను ఇక్కడ క్లిక్ టు ఎక్స్పాండ్ మీద క్లిక్ చేస్తే పిఈ రేషియో అంటే ఏంటి, పీబీ రేషియో అంటే ఏంటి, ఎబిటా అంటే ఏంటి, ఆర్ఓసిఈ, ఆర్ఓఏ, ఇట్లా దీని యొక్క కంప్లీట్ డెఫినేషన్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓనర్షిప్ ని చూసినట్లయితే హూ ఈస్ బ్యాకింగ్ దిస్ కంపెనీ అండ్ ఆర్ దే బయింగ్ ఆర్ స్టెప్పింగ్ అవే. సో దీన్ని బై చేస్తున్నారా అంటే దీని యొక్క ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని బై చేస్తున్నారో ఆర్ స్టెప్ అవే చేస్తున్నారని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ప్రమోటర్ బిఎస్సి లిమిటెడ్ వచ్చేసరికి 15% ఉన్నారు. అండ్ ఆల్సో దీని యొక్క సిగ్నల్ వచ్చేసరికి సెల్లింగ్ అనమాట. బికాస్ దీంట్లో 15% ఉన్నారు అండ్ ఆల్సో 20% వరకు దీన్ని డిక్లైన్ చేస్తున్నారని చూపిస్తుంది. అండ్ సిగ్నల్ వచ్చేసరికి సెల్లింగ్ అని ఉంది. బిఎస్సి అనేది దీన్ని గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేస్తున్నారని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఎఫ్ఐఐ, డిఐఐ యొక్క పర్సెంటేజెస్ చూపిస్తుంది. అండ్ ఎఫ్ఐఐ వచ్చేసరికి స్టేబుల్ గా ఉంది అండ్ డిఐఐ కూడా స్టేబుల్ గా ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెజింగ్ వచ్చేసరికి నో ప్లెజింగ్ రికార్డెడ్ అండ్ జీరో ప్లెజింగ్ ఆర్ నో ఫినాన్షియల్ స్ట్రెస్ ఏ ప్రమోటర్ లెవెల్ అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వాట్ మేనేజ్మెంట్ సెడ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ యూ. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఈ సిడిఎస్ఎల్ షేర్స్ ప్రకారం ఏమని చెప్తుంది అండ్ అది మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది దీని యొక్క కంపారిజన్ ని ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్ టోన్ ప్రకారం ఇది మిక్స్డ్ గా ఉంది. కాన్ఫిడెంట్ ఆన్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అయితే ఇది కాన్ఫిడెంట్ గా ఉంది. ఆల్సో కాషియస్ ఆర్ నియర్ టైమ్. సో మీరు నియర్ ఇప్పుడు ఈ మధ్య వెంటనే సెల్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం కాషియస్ గా ఉండాలని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఓనర్షిప్ సిగ్నల్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఇస్తున్నారు. సో లాంగ్ టర్మ్ లో కనుక అయితే మీకు ఇది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో నియర్ టర్మ్ లో అయితే కొంచెం కాషియస్ గా ఉండాలి అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో పీర్స్ అంటే దీని యొక్క పీర్ కంపారిజన్ చూసినట్లయితే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి లిమిటెడ్, క్యాంప్స్ ఇట్లా డిఫరెంట్ పీర్ కంపారిజన్ ని ప్రొవైడ్ చేశారు. దాంట్లో పిఈ రేషియో, పీబీ రేషియో, ఆర్ఓఈ, రెవెన్యూ గ్రోత్, డిఈ అండ్ ఎడ్జ్ ఎట్లా ఉంది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో లేటెస్ట్ న్యూస్ ని కూడా ప్రొవైడ్ చేసింది. సో వీటి యొక్క పీర్ కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లేటెస్ట్ న్యూస్ ని కూడా ఇది ఇట్లా ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో పీర్ స్టాండింగ్ లో ఈ సిడిఎస్ఎల్ అనేది లీడింగ్ గా ఉంది. సో చూడండి ఇక్కడ పీర్ స్టాండింగ్ ప్రకారం లీడింగ్ అని ఉంది. సిడిఎస్ లీడ్స్, ఆర్ఓఈ 33% ఉంది అండ్ ఆల్సో రెవెన్యూ గ్రోత్ 32% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 44% ఉంది. సో దీని యొక్క పీర్స్ కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి లీడింగ్ ఉన్నట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎట్లా ఉంది అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, డివిడెంట్ ఈల్డ్ ఏ విధంగా ఉంది అని మొత్తం కంప్లీట్ గా ప్రొవైడ్ చేశారు. ఆల్సో దీని యొక్క హెల్త్. సో దీని యొక్క హెల్త్ ఎట్లా ఉంది అంటే లైక్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో కానీ, దీని యొక్క కరెంట్ రేషియో కానీ, ఫ్రీ క్యాష్ ఫ్లో కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంది. అండ్ మనకి 5 years ట్రెండ్ ప్రకారం ఇది స్టేబుల్ గా ఉంటుందా, ఆర్ఎల్స్ ఇది గ్రోయింగ్ ఉంటుందా, ఆర్ఎల్స్ దీన్ని మనం రిమూవ్ చేసేయాలనేది కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ఒక స్టాక్ అనాలిసిస్ మొత్తం కూడా డీటెయిల్ గా మీకు డిఫరెంట్ సినారియోస్ లో ఏ విధంగా ఉంది అండ్ కంపారిజన్ చేసి మరి అది స్టేబుల్ గా ఉందా, దీని యొక్క గ్రోత్ ఎట్లా ఉంది అని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ గ్రోత్ మీద క్లిక్ చేసినట్లయితే దీని యొక్క కంప్లీట్ గ్రోత్ ని మనకి ఇచ్చింది. సో రెవెన్యూ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 30% సిఏజిఆర్ ఇంక్రీజ్ అయింది. ఆల్సో ఈ సోర్సెస్ ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేసింది స్క్రీనర్ సిడిఎస్ఎల్ ప్రెస్ రిలీజ్ ప్రకారం. సో వీటి యొక్క 3 years సిఏజిఆర్ ఎట్లా ఉంది, 5 years సిఏజిఆర్ ఎట్లా ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ అండ్ ఆల్సో ఈపీఎస్ అండ్ ఎబిటా మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎట్లా ఉంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చూడండి ఫినాన్షియల్ ఇయర్స్ కంప్లీట్ గా మనకి ఫినాన్షియల్ ఇయర్ 24 లో ఎట్లా ఉంది, 25 లో ఎట్లా ఉంది అండ్ ఆల్సో 26 లో ఎట్లా ఉంటుంది, Q1, Q2 అండ్ Q3 క్వార్టర్స్ ప్రకారం ఎట్లా ఉంది అని ప్రొవైడ్ చేసింది. అండ్ గ్రోత్ క్లాసిఫికేషన్ స్లోయింగ్ అంటే మనకి 24 అండ్ 25 లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. బట్ 26 లో వచ్చేసరికి కొంచెం స్లైట్లీ డిక్రీజ్ అయింది. Q1 లో కొంచెం స్లైట్లీ డిక్రీజ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం దీన్ని మనం బై చేయాలా లేదంటే హోల్డ్ చేసి కొన్ని రోజుల తర్వాత బై చేయాలా అనేది కంప్లీట్ వాల్యుయేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే సిగ్నల్ అన్ని కూడా ఫెయిర్ అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న దాని ప్రకారం మీరు దీన్ని బై చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఓవరాల్ వాల్యుయేషన్ ఫెయిర్లీ వాల్యూడ్. సో సిడిఎస్ఎల్ ట్రేడ్స్ బిలో ఇట్స్ ఓన్ 5 year హిస్టారికల్ పిఈ యావరేజ్. సో దీని యొక్క 5 year హిస్టారికల్ ప్రకారం బిలో పిఈ యావరేజ్ గా ఉంది. సో అండ్ రఫ్లీ ఇన్ లైన్ విత్ క్యాపిటల్ మార్కెట్స్. సో యూ కెన్ బై ఇట్ అని చెప్పేసి ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం మీరు దీన్ని బై చేయొచ్చు అని చెప్తుంది. అండ్ ఆల్సో దీని యొక్క ఓవరాల్ స్నాప్ చార్ట్ అంటే దీంట్లో వచ్చేసరికి కంపెనీ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ని ఇస్తుంది. అసలు ఇది ఏం చేస్తుంది అండ్ ఆల్సో వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్, మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ గా ఏం చేస్తుంది అండ్ ఆల్సో ప్రమోటెడ్ బై అని అండ్ ఆల్సో దీని యొక్క 52 week హై, 52 week లో మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ఎంత ఉంది. ఆల్సో ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ డిక్లైనింగ్. సో ప్రమోటర్ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లైనింగ్ లో ఉన్నాయి, డౌన్ 5%
ఉందంట. ఓవర్ 3 ఇయర్స్ ప్రకారం ఇది డౌన్ 5% ఉంది. సో, దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్‌ని ఇక్కడ ఇచ్చారు. ఆల్సో దీని యొక్క లీగల్ ఓవర్ హ్యాంగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ వీటి యొక్క కంప్లీట్ డెఫినిషన్స్‌ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇట్లా నేను CDSL రిలేటెడ్ డీటెయిల్స్ అడిగాను కాబట్టి దీని యొక్క కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ అంతా కూడా చెక్ చేసి అండ్ ఆల్సో డిఫరెంట్ సోర్సెస్ ప్రకారం ఇది నాకు ప్రొవైడ్ చేసిందనమాట. సో, జస్ట్ గెస్ వన్స్ మీరు ఈ సోర్సెస్ అన్నీ కూడా చూసుకొని మీరు బై చేయాలా వద్దా అని చెప్పేసి ఇదంతా కూడా ఓవరాల్ టైం వేస్ట్ అవుతుంది. ఆల్సో కొన్ని సోర్సెస్‌కి అయితే మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని అంటే పేమెంట్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి దీన్ని రీసెర్చ్ చేయాలి. బట్ ఈ క్లాడ్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా కొన్ని లిమిటెడ్ క్రెడిట్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని కంప్లీట్ ఓవరాల్ అనాలిసిస్ మొత్తం కూడా దీంట్లోనే చూసుకోవచ్చు. ఆల్సో ఇది వచ్చేసరికి నేను ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ చెక్ చేశాను కాబట్టి నాకు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇచ్చింది. అట్లా కాకుండా మీరు ట్రేడింగ్ రిలేటెడ్ అడిగితే ట్రేడింగ్ రిలేటెడ్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఈ క్లాడ్‌ని యూజ్ చేసుకొని మనం ఒక ఏజెంట్ అంటే ఒక ఆటోమేషన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రకారం మనం షేర్‌ని బై చేయాలా సెల్ చేయాలా అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఈ క్లాడ్‌ని యూజ్ చేసుకొని ఇదే మనకి ట్రేడింగ్ చేయాలన్నా సరే ఇదే మనకి ట్రేడ్ చేస్తుంది. అంటే ఒక వాల్యూ వచ్చినప్పుడు దీన్ని మీరు బై చేయండి, ఒక వాల్యూ వచ్చినప్పుడు సెల్ చేసేయండి. అండ్ ఇది ఎట్లా వర్క్ అవ్వాలి అనే ఆటోమేషన్ కనుక మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఈ క్లాడ్ ఆటోమేషన్ కంప్లీట్‌గా మనకి బై అండ్ సెల్ చేసి పెడుతుందన్నమాట. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కోర్స్‌లో కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోర్స్‌లో ఉన్నాయి. సో, ఈ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో నెంబర్‌ని కూడా ఇచ్చాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకొని కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఆల్సో మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశాను కదా, ఈ డాక్యుమెంట్‌ని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బికాస్ దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ స్టెప్ 1 ఏముండాలి, స్టెప్ 2 ఏముండాలి అనేది డీటెయిల్‌గా ఇచ్చాను. అండ్ దీనికి మీరు ఏదైనా ఫర్దర్‌గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్‌గా యాడ్ చేసుకోవచ్చు. అదే మీకు ట్రేడింగ్ సెటప్ కావాలనుకుంటే ట్రేడింగ్ సెటప్ కూడా ఇవ్వచ్చు. సో, ఇట్లా మీరు క్లాడ్‌ని యూజ్ చేసుకొని కంప్లీట్ స్టాక్ అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో కోర్స్ వచ్చేసి ప్రెజెంట్ 50% ఆఫర్ ప్రైస్‌లో ఉంది. ఇంకా ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ప్రైస్ అనేది డబుల్ అవుతుంది. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ఎర్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.